హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు దినేష్ టాక్స్. ఈరోజు మనం హ్యాకర్ ర్యాంకర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూస్తాం గైస్. హ్యాకర్ ర్యాంక్ వల్ల మనకున్న యూజెస్ ఏంటి, దాంట్లో కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూస్తాం. బేసిక్స్ అయితే చెప్తాను గైస్ ఈరోజు మీకు. హ్యాకర్ ర్యాంక్ ఎలా ఓపెన్ చేయండి, ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హ్యాకర్ ర్యాంక్ అని అయితే సెర్చ్ చేయండి. దాంట్లో మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది గైస్. దీన్ని అయితే హ్యాకర్ ర్యాంక్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. చూస్తున్నట్టయితే స్కిల్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని అయితే పవర్ఫుల్ వర్డ్ అయితే పెట్టారు మనకి ఇక్కడ. మనం దీన్ని సైన్ అప్ అయితే అవుతాం. దీంట్లో మనకైతే రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఐఎమ్ ఇయర్ టు ఐటీ టెక్ టాలెంట్ అని, ఐఎమ్ ఇయర్ టు ప్రాక్టీస్ అండ్ ప్రిపేర్ అని అయితే ఉంది. దీనిలో మనం సెకండ్ అయితే వెళ్తాం గైస్, మనం నేర్చుకుంటాకు వచ్చాం కాబట్టి. హ్యాకర్ ర్యాంక్లో ఏంటంటే మన కోడింగ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు గైస్. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుంటా కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తున్నట్టయితే ఇలా అయితే ఉంటుంది కదా, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, అలాగే పైథాన్ బేసిక్స్ అని అయితే ఉంటాయి గైస్. స్టాండ్ అవుట్ ఫ్రమ్ ది క్రౌడ్ అని అయితే కూడా ఉంటాయి. అవన్నీ మీకు సర్టిఫికేషన్స్ గైస్ అయ్యి. దీంట్లో మన సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ మీకు తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే మన కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలైతే చూపిస్తాను గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్లో సింపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే అలా వరల్డ్ అయితే చేస్తాను గైస్. ఇది ఇప్పుడే చేశాను కానీ మీకోసం మళ్ళీ చేస్తాను గైస్. దీంట్లో అంటే మళ్ళీ సెట్ ఇదిగోండి గైస్, ఇలా అయితే ఉంటుంది. దీంట్లో మనం ఫస్ట్ ఇటు పక్కనే చెక్ చేసుకోవాలి మనం ఏం చేయాలనేది. అవుట్పుట్ అయితే చూడండి, ఇదైతే మనకి అవుట్పుట్ అయితే ఇది వచ్చేదాకా కోడింగ్ అయితే చేయాలి. దీంట్లో మనకి ఇన్పుట్ అయితే ఏం అడగలేదు గైస్. ఇక్కడ ఓన్లీ అవుట్పుట్ ఒకటి ఉంది కాబట్టి అవుట్పుట్ని డైరెక్ట్గా కాపీ చేసి అయితే పేస్ట్ చేస్తాం మనం. ఎందుకు కాపీ చేసి పేస్ట్ చేసామంటే చెప్తాను చూడండి. మనకి ఇట్లా ఏంటంటే ప్రతిదీ ఇక్కడ డాట్ పక్కన స్పేస్ ఉంది చూసారా గైస్, ఆ స్పేస్ కూడా కరెక్ట్గా అయితే రావాలి దీంట్లో, లేకపోతే అని అయితే కోడ్ అయితే సరిగ్గా రన్ అవ్వదు గైస్ దీంట్లో. ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తున్నా. కంగ్రాచులేషన్స్ అని అయితే వచ్చింది. మన అవుట్పుట్ అయితే ఇది, వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇది. రెండు కరెక్ట్గానే వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్ వచ్చింది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కామా ముందు అయితే నేను స్పేస్ అయితే డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూపిస్తా. ఇది కొన్ని రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది. చూసినట్టయితే ఇక్కడైతే నా స్పేస్ లేదు, ఇక్కడైతే స్పేస్ ఉంది గైస్. స్పేస్ కూడా ఉండాలి గైస్ దీంట్లో కన్ఫామ్గా. అందుకని చెప్పి అలాంటి ప్రింట్ అవుట్పుట్లు వచ్చినప్పుడు అయితే కన్ఫామ్గా మీరు అక్కడ ఉన్నది పేస్ట్ చేయడమే మంచిది. ఒకవేళ ఇన్పుట్ వచ్చినప్పుడు ఎలా అంటే అది కూడా చూపిస్తాను గైస్ మీకు. ఇది కంక్రీట్ చేసి మన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మన సబ్మిట్ కోడ్ అయితే నొక్కాలి. అలా మన కోడ్ అయితే సబ్మిట్ అయిపోతుంది గైస్. ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్రాబ్లంకి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే అలవల్డ్ కాబట్టి దీనికైతే 5 పాయింట్స్ అయితే ఉన్నాయి గైస్. అలాగా మ్యాక్సిమం 5 పాయింట్స్ అంటే ప్రతి కోడ్కి ఇప్పుడు దీనికి మ్యాక్సిమం 10 పాయింట్స్ అయితే ఉంది గైస్. అని చెప్పి 10 పాయింట్స్ వచ్చేవు, మనం కరెక్ట్గా చేస్తే 10 పాయింట్స్ వస్తాయి గైస్. అదేంటో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. అలాగా మీకున్న లెవెల్స్ బట్టి ఉంటుంది గైస్. ఇప్పుడు మనకి డిఫికల్టీ లెవెల్స్ కూడా ఉంటాయి పక్క చూసినట్టయితే. దీంట్లో మనం ఆడైతే పెడతా. ఇప్పుడు మన ఆటలో చూసినట్టయితే ఒక్కొక్క ప్రాబ్లంకి 80 అయితే ఉంది మనకి స్కోరు, కొన్నాటికి 50 అలా ఉంది. అదే ఈజీ చూసినట్టయితే 5, 10 అలా అయితే ఉన్నాయి గైస్. దీంతో అదే కాకుండా మీకు ఏమైనా టాపిక్ కావాలంటే ఆ టాపిక్స్లో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనుక పైథాన్ ఫంక్షనల్స్ కావాలంటే అవి చేసుకోండి గైస్. అలాగా మీకు కావాల్సిన స్ట్రింగ్స్లో ప్రాబ్లమ్స్ కావాలంటే స్ట్రింగ్స్లో చూసుకోండి. లేకపోతే మీకు పైథాన్ ఇప్పుడే స్టార్ట్ చేశారంటే ఇంట్రడక్షన్లో కావాలంటే మీరు ఇంట్రడక్షన్లో అయితే కూడా చూసుకోవచ్చు. ఆల్ బోర్డ్ అలాంటి చిన్న అయితే వస్తాయి ప్రాబ్లమ్స్. ఎర్రర్స్లో కావాలంటే అవి కూడా ఉంటాయి గైస్. ఇలా అయితే ఉంటాయి గైస్. మన దీంట్లో సాల్వ్ అని నొక్కునేది అయితే మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అలా వరల్డ్ ఇదిగోండి గైస్, మనం ఇప్పుడే సాల్వ్ చేసాం దీన్ని. అన్సాల్వ్లో చూస్తే మనం సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గైస్ దీంట్లో. ఇక పైథాన్ ఇఫ్ ఎల్స్ అయితే ఉంది. నెక్స్ట్ సాల్వ్ అరేంజ్. ఓకే, మనం ఇప్పుడు ఇన్పుట్ వచ్చినట్టయితే ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను గైస్. ఇప్పుడు 1 minute ఇదిగోండి. మనం ఇప్పుడు సీలోకి అయితే వెళ్దాం గైస్. సీలో అనేది మనం ఇందాక ఇప్పుడే అలో వరల్డ్
సీలో కూడా అలవల్ రాస్తాం గైస్ ఒకసారి. ఇది చేసాను ఒకసారి, మళ్ళీ రీఫ్రెష్ చేసి వేస్తుంది దీన్ని. ఇది గైస్ ఇలా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇన్పుట్ ఎప్పుడే మనకు కావాల్సినవన్నీ ఆడే ముందే టైప్ చేసి ఇస్తారు గైస్. ఇదిగో చూసినట్టయితే మనం కోడ్ అనేది ఒకటి రాస్తే చాలు. ఇదిగో స్కాన్ ఆఫ్ ఆడే రాసాడు, వేరేప్పుడు కూడా ఆడే ఇచ్చేసాడు గైస్. మొత్తం కావాల్సినవి అన్నీ ఆడేస్తారు గైస్ ఇక్కడ డిఫాల్ట్గా. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే ఇది రావాలి, అలౌడ్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని. మనకి ఇన్పుట్ కూడా ఇచ్చారు గైస్, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని. అయితే ఇప్పుడు మనం దాన్ని రాయాలి కాబట్టి మనం ఫస్ట్ ప్రింట్ అయితే చేస్తాం. ప్రింట్ చేసేటప్పుడు మీకు చెప్పాను గైస్, అక్కడ ఉన్నది కాపీ చేయడమే మనకి మంచిది. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వచ్చినా సరే అయితే పోతుంది గైస్ మొత్తం. అందుకే డైరెక్ట్గా అయితే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను, తర్వాత కూడా ప్రింటే గైస్. ఇదిగోండి గైస్, ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో మనకు ఆల్రెడీ మనకు వేరియబుల్ ఆడే ఇచ్చేసారు కాబట్టి స్కాన్ ఆఫ్లో కూడా ఆడే డిఫాల్ట్గా పెట్టేశారు గైస్. మనం డైరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టడం అంతే. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ ఈఎస్ ఒకటి కాదు, రెండు వేరు వేరు అనమాట. ఇదైతే మన వేరియబుల్ ఎస్ అనేది ఇక్కడ పెట్టాడు కాబట్టి. ఇప్పుడు లేదు మనకి, ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తా చూడండి. ఏది ఎర్రర్ అయితే వచ్చింది గైస్, ఇదిగోండి ఇక్కడ సెమీకోలన్ పెడతాం మర్చిపోయా. ఓకే, మళ్ళీ ఎర్రర్ వచ్చింది గైస్. ఓకే మనం చూసినట్టయితే మనకి ఇలా రావాలి గైస్ సేమ్. కానీ మనకి ఏంటంటే రెండు పక్క పక్కన వచ్చినాయి. మనకి ఏం చేయాలంటే ఇప్పుడు // అని పెట్టినట్టయితే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇదిగోండి గైస్, కంగ్రాచులేషన్, కోడ్ అయితే రన్ అయింది చూసారా గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఈఎస్ అయితే ఒకటి కాదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎస్ని అయితే మార్చి చూపిస్తా. ఎస్ అనేది వేరియబుల్, ఇది మనం ఎస్ ప్లేస్లో ఏ అయితే పెడతాం. ఓకే, ఈఎస్ని అయితే మార్చకూడదు గైస్. ఇది అయితే ఫార్మేట్ లెక్క గైస్ అది. ఇదిగోండి వర్కౌట్ అయింది గైస్, కోడ్ అయితే రన్ అయింది. మన కోడ్ రన్ అయిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలి గైస్. ఇదిగోనగా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే టెస్ట్కి 0 అని అయితే ఉంది గైస్. అది ఎందుకు ఉంది అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఈ కోడ్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూస్తాం, ఆగండి ఒకసారి. ఇదిగోండి గైస్, ఈ కోడ్కి మనకి అలో కోడ్కి అయితే మ్యాక్సిమం 5 పాయింట్స్ అని ఉంది గైస్. మనకి మ్యాక్సిమం అని ఎందుకు ఉంది, మామూలుగా 5 పాయింట్స్ అయితే ఉండొచ్చు కదా అంటే, ఇప్పుడు మీకు ఇంకో కోడ్లో చూపిస్తాను చూడండి, ప్లేయింగ్ విత్ క్యారెక్టర్స్ అని. ఈ కోడ్ ఓపెన్ చేసినట్టయితే అవన్నీ తీయని ఫస్ట్ నుంచి పడతా. ఓకే గైస్, దీంట్లో మనకి ఇన్పుట్ అయితే ఇది ఇవ్వాలి గైస్ సేమ్, అవుట్పుట్ అయితే ఇది రావాలి. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి తగ్గట్టుగా మనమైతే కోడ్ అయితే రాస్తాం. ఇప్పుడు మనకు అక్కడ ఉన్నాయన్నీ క్యారెక్టర్స్ కాబట్టి క్యారెక్టర్స్ అయితే రాస్తాం గైస్. ఓకేనా గైస్, మనకు ఎలా కూడా అలా చెప్తారు, అంటే ఎగ్జాంపుల్ లాగా చెప్తారు మనకి. మనం దీంట్లో ఫస్ట్ అయితే సింగిల్ క్యారెక్టర్ కాబట్టి అయితే ఏం పెడతా, సెకండ్ అయితే స్ట్రింగ్ గైస్. దానికి ఇలా అయితే పెడతాను గైస్. తోడు దానికి అమౌంట్ దీంట్లో డిఫైన్ చేస్తాం. ఓకే గైస్, మనకి ఇప్పుడు దీంట్లో చేసే అన్ని కనుక మనం ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి మనం మొత్తం స్కాన్లో పెడతాం గైస్. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గైస్, ఇది మాకు మామూలుగా ఎగ్జాంపుల్ కోసం చెప్తాను కాబట్టి ప్రతి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు నేను. మనకి క్యారెక్టర్స్ కాబట్టి పర్సంటేజ్ వచ్చింది సి అండ్ పర్సంటేజ్ ఎస్. మనకు అది నెక్స్ట్ లైన్లో కావాలి కాబట్టి నెక్స్ట్ లైన్ పంపిస్తాను గైస్. ఇది మనకు దాని తర్వాత పర్సంటేజ్ ఇవన్నీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గైస్. నేను మామూలుగా ఎక్కడ ఎలా యూజ్ చేయాలో చెప్తాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లేకపోతే కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కోడ్ టైప్ చేసేవాడు నేను. మనకి ఇప్పుడు వీటిని అయితే దీంట్లో స్టోర్ చేస్తాం గైస్. అడ్రస్ పెట్టేస్తాం బి సి
వీటిని అయితే ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ప్రింట్ మనకి ఇది నెక్స్ట్ లైన్ కాబట్టి నెక్స్ట్ లైన్లో పెట్టాము దీన్ని. ఇది కూడా నెక్స్ట్ లైన్లో రావాలి. ఓకే ఒకసారి రన్ చేసి చూస్తాం గైస్, ఎంత తప్పులు ఉన్నాయేమో చూస్తాం ఒకసారి. ఓకే ఓకే తోడుది అయితే రాలేదు గైస్ సరిగ్గా. అవుట్పుట్ అయితే సరిగ్గా రాలేదు గైస్ మూడోది. ఇక్కడ ఏం తప్పు అయిందంటే మనం మీకు చూపిస్తా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా అయితే రన్ అయింది గైస్, సి వరకు. దాని కింద లైన్ అయితే కరెక్ట్గా రన్ అవ్వట్లేదు. ఇక్కడైతే మనకైతే స్పేస్ బార్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం కరెక్ట్గా లాంగ్వేజ్ తర్వాత నెక్స్ట్ లైన్లోకి అయితే పంపించాలి. అదైతే మనకు పంపించలేదు గైస్ ఇక్కడ. దానికోసం ఏం చేయాలంటే దీని దగ్గర నెక్స్ట్ లైన్ రాస్తే సరిపోతుంది గైస్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాం. ఇదిగోండి గైస్ కరెక్ట్గా అయితే రన్ అయింది. మన ఇన్పుట్ మనం అయితే ఇక్కడ కేవలం స్కాన్ఎఫ్ అనే ఇన్పుట్ అయితే చాలు, మనం దానికోసం ఏం రాయాల్సి లేదు గైస్. బై డిఫాల్ట్గానే దీంట్లో ఇన్పుట్ అనేది అది ఇచ్చేస్తుంది గైస్. ఈ ఇన్పుట్ డైరెక్ట్గా దీంట్లోకి అయితే స్టోర్ అయిపోతుంది. దీని తర్వాత మన అవుట్పుట్ అయితే వస్తుంది గైస్. ఇదిగోండి ఇప్పుడు మన కోడ్ రన్ చేసిన తర్వాత ఏమైందంటే అది ఇన్పుట్ అడుగుతుంది గైస్ కదా, అడుగుతుంది కదా గైస్. ఇక్కడ అడిగి ఇన్పుట్లోకి ఇదైతే స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. స్టోర్ అయిపోయిన తర్వాత ఆ స్టోర్ అయిపోయింది కనుక మన ప్రింట్ అయితే అయిపోతుంది కింద. ప్రింట్ అయిపోయిన తర్వాత అది దానికి కావాల్సిన అవుట్పుట్ అయితే కింద వస్తుంది గైస్. దానికి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇది కనుక సేమ్ కనుక ఉంటే మన కోడ్ అనేది కంగ్రాచులేషన్స్ అయితే వస్తుంది గైస్. మనం చూసినట్టయితే ఇందాక సింపుల్ కేస్ టెస్ట్ 0 అని అయితే ఉంది కదా, ఇది ఎందుకో చూపిస్తాను నాకండి. ఇదిగోండి గైస్ సింపుల్ కేస్ టెస్ట్ 0 అయితే ఉంది, అది పాస్ అయింది. అలాగే ఏదో వచ్చింది కేస్ 2. ఇప్పుడు సేమ్ ఎలా ఏంటంటే మనకి ఇక్కడేమో ఇది ఉంది కదా, సి లాంగ్వేజ్ వెల్కమ్ టు సి అని. నెక్స్ట్ కేసులో వేరే ఇన్పుట్ అయితే ఉంటుంది, సేమ్ అలాగే అదే మోడల్ అయితే ఉంటుంది గైస్. దీన్ని ఒకవేళ మనం దీన్ని కనుక డైరెక్ట్గా ఇలా ప్రింట్ చేసినా సరే రన్ అయితే అది చూపిస్తుంది కూడా తర్వాత మీకు. ఈ ఇన్పుట్ని కూడా ఓకే చేయాలి గైస్. తర్వాత కేస్ 3 అయితే ఇది కూడా ఓకే అవ్వాలి కరెక్ట్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు దీని అన్ని కమెంట్ చేసి అయితే చూపిస్తాను ఒక నిమిషం. ఏంటి ఓకే ఓకే ఇదిగోండి గైస్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇదిగోండి గైస్ మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే సేమ్ అదే కనుక నేను ప్రింట్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైతే రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి గైస్ ఇక్కడ కూడా కంగ్రాచులేషన్స్ అయితే వచ్చింది, ఎందుకంటే మనకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది, వాటికి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇది. దీంట్లో కాడి మనం దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ చేసి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి గైస్ రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మనం దీంట్లో అడిగిన అయితే ఇన్పుట్ అయితే ఇవ్వలేదు గైస్, మనం ఓన్లీ అవుట్పుట్ ఒకటి ఇచ్చాం గైస్. ఇన్పుట్కి అయితే మనం ఏమి ఇవ్వాలి, స్కాన్ఎఫ్ అయితే పెట్టలేదు గైస్ మనం. మీరు చూసినట్టయితే ఇదిగోండి, కానీ ఆన్సర్ ఏంటంటే ఆడ అడిగినట్టు అయితే వచ్చింది, సేమ్ ఎలాగే వచ్చింది ఆడ అడిగినట్టు. ఇదిగోండి సేమ్ మనకు వచ్చిందేమో ఇది, వాడికి కావాల్సిందేమో ఇది, రెండు అయితే సేమ్గానే అయితే ఉన్నాయి కాబట్టి మనకి కంగ్రాచులేషన్ అనేది వచ్చింది. అదే మీరు ఇదే కోటింగ్ కనుక సబ్మిట్ చేసినట్టయితే ఒక్క కేసు మాత్రం సాటిస్ఫై అయింది గైస్ దీంట్లో. ఎందుకంటే మనకు కావాల్సిన ఫస్ట్ కేసులో 0 కేసులో ఏంటంటే ఇది అవుట్పుట్ కావాల్సింది, కానీ కేసు 1లో ఏంటంటే ఇది కావాలి అవుట్పుట్. ఇలా రావాలంటే మనం ఇన్పుట్ అవ్వాలి, ఇన్పుట్ ఇస్తే మాత్రమే అప్పుడు ఆ ఇన్పుట్లోకి వెళ్ళి ఇవి అయితే స్టోర్ అవుతాయి, దాని తర్వాత అవుట్పుట్ అయితే ఇది వచ్చింది. కానీ మన ఇన్పుట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ ఒకటి ఇచ్చాం కాబట్టి ఇదైతే రాలేదు గైస్, అందుకే రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది. కేస్ 2లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది గైస్. ఇక్కడ ఇదిగోండి ఇదైతే రాలేదు. ఓకేనా గైస్, ఎలా అయితే ఉంటుంది గైస్ ఇది యాక్టర్ ర్యాంక్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అయితే సేమ్ ఆ ఇన్పుట్ అడిగినట్టయితే మనం ఇన్పుట్ అవ్వాలి. ఇప్పుడు మనకే చూపిస్తాను గైస్. ఇదిగోండి దీనికి మనకి మ్యాక్సిమం స్కోర్ అయితే ఇది కాదు, ఇదిగోండి గైస్ ఇది కదా 5 అయితే ఉంది.
కానీ మనం ఆ మూడిట్లో ఒకటే సాల్వ్ చేసాం కాబట్టి ప్రింట్ అని పెట్టి దీనికి మనకు 1.1 స్కోర్ 1 కానీ 2 కానీ ఇస్తారు మనకి. ఓకేనా గైస్, ఇలా అయితే ఉంటుంది కదా దీంట్లో. ఇలా మనకి ర్యాంక్ కూడా చూపిస్తుంది కదా దీంట్లో, మన ర్యాంక్ ఎంత ఉన్నది దీనిలో యూజర్స్ బట్టి. మనం ఇప్పుడు నా ర్యాంక్ కొత్తగా ఎక్కించాను కాబట్టి 7 లక్షలు దగ్గర 8 లక్షల దగ్గర అయితే ఉంది. ఓకేనా గైస్, ఇది దీంట్లో సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు గైస్. చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి అయితే ఇది ఉంది, అది కాదు. ఫర్ సపోజ్ మీరు కోడింగ్ చేస్తున్నాడు కాబట్టి మీకు జావా స్క్రిప్ట్లో మీకు జావాలో రావాలనుకోండి గైస్, గెస్ట్ సర్టిఫికేషన్ అని నొక్కండి. ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు టెస్ట్ అయితే అడుగుతుంది గైస్. ఆ టెస్ట్లో కనుక మనం అయినట్టయితే మనకైతే సర్టిఫికేషన్ అయితే ఇస్తుంది గైస్. అది ఆ సర్టిఫికేషన్ని మీరు లింక్డ్ఇన్లో అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్, ఇలా అయితే యూజెస్ అయితే ఉంటాయి దీనివల్ల. కోడింగ్ని మీరు ఒక బిగినర్ అయితే కనుక మీరు సి లాంగ్వేజ్, పైథాన్ ఏదైనా సరే దీంట్లో అయితే నేర్చుకోవచ్చు. మీకు కావాల్సినట్టయితే దీంట్లో ఈసీ లెవెల్ నుంచి ఆర్టిస్ట్ లెవెల్ వరకు అయితే ఉంటాయి. లేదు మీకు పర్టికులర్గా ఒకటే టాపిక్ కావాలంటే ఆ టాపిక్ గురించి కూడా నేర్చుకోవచ్చు గైస్. ఇక్కడ ఇది మీకు చాలామందికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గైస్, హ్యాకర్ ర్యాంక్ అనేది. అలాగే మీకు ఇంకా ఉన్న దేని గురించి అయినా కావాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి, నేను వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను గైస్. ఈరోజుకి ఇదే గైస్ వీడియో. మీరు ఏమైనా మిస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి గైస్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు చలో, బాయ్ బాయ్.